2019-24 మధ్య అమరావతి మహిళలు రైతులు చేసిన త్యాగ ఫలమే నేటి అమరావతి అని ఎంపీ కేశవ్ శివనాథ్ పేర్కొన్నారు. మోదీ అమిత్ షా సహకారంతో అమరావతి రాజధానిగా ఉభయ సభలో చట్టబద్దత కల్పించారని తెలిపారు. 3 రాజధానులు అనబట్టే జగన్ రెడ్డి లెవెన్ రెడ్డి అయ్యారని, ఇప్పుడు మావిగన్ అంటే ప్రజల రాజకీయాలు లేకుండా నిన్ను తరిమి కొడతారని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాజముద్ర పడిందని ఎంపీ కేశవ్ శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇక అమరావతి ఏపీకి ఏకైక శాశ్వత రాజధాని అని చట్టబద్ధంగా గుర్తింపు లభించిందని, ఈ తీర్మానంపై రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని ఎంపీ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాటి ప్రతిపక్ష నేతను ఒప్పించి రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అసెంబ్లీ వేదికగా 30,000 ఎకరాలు కావాలని జగన్ చెప్పారన్నారు. చంద్రబాబు నాయుడు పై నమ్మకంతో రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడే ఇల్లు కట్టుకుంటా అమరావతిని అభివృద్ధి చేస్తా అని జగన్ నమ్మించారని ఎంపీ తెలిపారు. ఒక్క ఛాన్స్ ను ఓటు వేస్తే అమరావతిని అన్ని విధాలుగా నాశనం చేస్తారని ఆరోపించారు. 3 రాజధాని పేరుతో రాష్ట్రంలో 3 ముక్కల ఆటలాడారని విమర్శించారు. 2019-24 మధ్య అమరావతి మహిళలు రైతులు చేసిన త్యాగ ఫలితమే నేటి అమరావతి అని ఎంపీ అన్నారు. చంద్రబాబు నాయుడు అమరావతిని ఆర్థిక శక్తిగా మార్చేలాగా ఎంతో తపన పడ్డారని అన్నారు. హైదరాబాద్ ను మించి అమరావతి అభివృద్ధి చెందాలని భావిస్తున్నారని అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయంతో పాటు భవిష్యత్తు తరాలకు మేలు చేసేలాగా నిర్ణయించారని తెలిపారు. రాజధాని బిల్లుకు చట్టబద్ధత రాదని చాలా మంది భావించారని, అయితే కొంతమంది అమరావతిపై జాతీయ స్థాయిలో విషయం చెప్పారని మండిపడ్డారు. మోదీ అమిత్ షా సహకారంతో అమరావతి రాజధానిగా ఉభయ సభలో చట్టబద్ధత కల్పించారని తెలిపారు. సిఆర్డీఏ పరిధి మొత్తం అమరావతి రాజధాని ప్రాంతమేనని ఎంపీ స్పష్టం చేశారు. 3 రాజధానులు అనబట్టే జగన్ రెడ్డి లెవెన్ రెడ్డి అయ్యారని విమర్శించారు. ఇప్పుడు మావిగన్ అంటే ప్రజలు రాజకీయాల్లో లేకుండా నిన్ను తరిమి కొడతారంటూ ఆయన హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2014లోనే గ్రేటర్ విజయవాడ చేయాలనుకున్నారు. ఆ గ్రేటర్ విజయవాడ కూడా మేము 2014-19 కోర్టు కేసులు వేయటం వల్ల ఆగిపోయింది. 2016లో కోర్టు కేసులన్నీ 2019లో కోర్టు కేసులు క్లియర్ అయినాయి. అయినా కూడా ఒక్కళ్ళు కూడా గ్రేటర్ విజయవాడ చేయలేకపోయారు. వీటన్నిటికీ తోడు గ్రేటర్ విజయవాడ చేయకుండా రకరకాల విన్యాసాలు చేశారు. తాడికడప మున్సిపాలిటీ అన్నారు, ఇంకో రకరకాల మున్సిపాలిటీలు చేసి ఎన్నో సంవత్సరాల విజయవాడ వాసుల ఒక సెంటిమెంట్, ఒక కోరిక, ఒక బలమైన సెంటిమెంట్ విజయవాడ గ్రేటర్ విజయవాడని మీరు చంపేస్తే మేము అధికారంలోకి రాగానే మళ్ళీ గ్రేటర్ విజయవాడ ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టాం. సెన్సస్ వల్ల గ్రేటర్ విజయవాడ లేట్ అయింది. రేపు మార్చికి సెన్సస్ పూర్తవుతాయి. మార్చి తర్వాత అందరం ఎమ్మెల్యేలు అందరం ఎంపీలు కూడా ఏకగ్రీవంగా గ్రేటర్ విజయవాడ కావాలనుకున్నాం. అటు బాలశౌరి గారు కానీ, అటు పెనంలూరు ఎమ్మెల్యే గారు కానీ, గన్నవరం ఎమ్మెల్యే గారు కానీ, విజయవాడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ, అటు మైలవరం ఎమ్మెల్యే కానీ అందరం కూడా గ్రేటర్ విజయవాడ కావాలనుకున్నాం. కాబట్టి విజయవాడ నగర వాసుల కోరిక గ్రేటర్ విజయవాడ కూడా తీసుకుపోతున్నాం. విజయవాడకి ఒక వైబ్రేషన్, ఆఖరికి విజయవాడ ఉత్సవం కూడా చేశాం. విజయవాడని ఒక వైబ్రేషన్ తీసుకొచ్చిన పార్టీ, విజయవాడని ఒక తీసుకొచ్చింది ఏదన్నా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అని ఘంటాపదంగా సగర్వంగా ఒక విజయవాడ వాసిగా సగర్వంగా ఫీల్ అవుతుంది. 3 ముక్కలాట ఆపడానికి 3 రాజధానులు డిస్మాండిల్ చేయడానికి ఈ రాష్ట్రంలో మీ అందరూ కూడా తెలియనటువంటి ఒక రత్న సత్యం, అది అందరికీ తెలుసు. కేశవ్ చిన్ని గారు ఎలక్షన్స్ ముందు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా నేను చేస్తున్నటువంటి 3 రాజధానుల ఉద్యమాన్ని ఒప్పించి మెప్పించి దాన్ని డిస్మాండిల్ చేసినటువంటి ఏకైక వ్యక్తి కేశవ్ చిన్ని గారు. అదేవిధంగా లోకేష్ గారి దగ్గర తీసుకెళ్లి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి ఒప్పించి ఇండైరెక్ట్ గా ఒక రాజధాని అనేటువంటి దాన్ని బలపరిచి ఈ రోజున ఇంత సగౌరవంగా రాష్ట్రపతి ఆమోద ముద్రేసి గజెట్ చేయడానికి కారణం బికాస్ ఆఫ్ మై లీడర్ ఈజ్ ఓన్లీ ద మ్యాన్ టు స్ట్రైవ్ అండ్ డ్రైవ్ ఫర్